అదే స్వామివారి బహుళ మరి పాడ్య విరోచన ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ మరి పుష్యశుద్ధ బహుళ శుద్ధ పాడ్య విరోచన మరి యొక్క భ్రమరాంబా సహిత మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణము, స్వామివారికి దుష్టుకుంభాలు, స్వామివారి యొక్క అగ్నిగుండ కార్యక్రమాలు గత 15-20 సంవత్సరాల నుంచి వంశం పరంపరముగా సనాతనం నుంచి వస్తున్నటువంటి దేవాలయము. మరి స్వామివారు పుట్టలో వెలిసినటువంటి స్వామివారు గత 3000 సంవత్సరముల నుంచి స్వామివారి ఇక్కడ వెలిసినటువంటి యొక్క కాకతీయుల రాజున్నాడు దేవాలయం నిర్మాణమైనట్టుగా మరి చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ఆనవాలు కూడా ఉన్నాయి అప్పటి నుంచి. ఇక్కడ కూడా పుట్టలో వెలిసినటువంటి స్వామి పుట్ట కూడా ఉంటున్నది, స్వామివారికి చుట్టుముట్టు పుట్ట ఉంటున్నది. కాబట్టి స్వామివారి యొక్క మొక్కుబడులు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఎక్కడెక్కడో నుంచి దేవాలయం ఊర్ల నుంచి కూడా దేశాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర దర్శనం చేసుకొని ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో చేసుకుంటూ మొక్కుబడిగా చెల్లిపుతూ తొట్టెల పూజ కానీ, సంతానం కోసం తొట్టెలు కడతామని, అలాగే వివాహం అయితే కళ్యాణం చేపిస్తామని ఆ రకంగా రకరకాలైనటువంటి యొక్క మొక్కుబడులు మొక్కుతూ స్వామివారిని దర్శించుకుంటూ అగ్నిగుండాలు తొక్కి స్వామివారిని కృపా కటాక్షాలు పొందుతున్నారు. కాబట్టి ఈ యొక్క పుట్టలో వెలిసినటువంటి మల్లికార్జున స్వామి బండారు మల్లన్న అంటారు. ఈ బండారు మల్లన్న ప్రత్యేకత చాలా విశేషమైనటువంటిది. కొంగు బంగారమై వెలుస్తున్నటువంటి మల్లన్న అమ్మవారు కూడా చాలా విశిష్టత ఉన్నది. ఇక్కడ ఎవరైతే ఇక్కడ 11 ప్రదక్షిణలు చేసుకొని స్వామివారి మొక్కుబడిగా చెల్లిపుకుంటారో తిరిగి సంవత్సరం వరకు వాళ్ళ మొక్కుబడిలో ఉద్యోగాలే కావచ్చు, ఆరోగ్యాలే కావచ్చు, వ్యవహారాలు కావచ్చు అన్నీ కూడా చక్కబడుతున్నాయి. మళ్ళీ సంవత్సరం నాడు వచ్చేసి స్వామివారికి మొక్కుబడి చెల్లింపుకొని వారి తెచ్చుకుంబాల్లో కానీ, కళ్యాణంలో కానీ, మరి భద్రకాళి యొక్క పూజా కార్యక్రమం బియ్యం సుంకు పట్టుట, భద్రకాళి పూజ చేస్తుట, మరి భద్రకాళికి పూజ కాగానే అగ్నిగుండ ప్రవేశం చేయడము ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సమాచారం ఇది. కాబట్టి భక్తులంతా కూడా సుఖకాలంలో స్వామివారిని దర్శించుకొని ఎల్లవేళ సుఖశాంతులతో ఆనందంగా ఉండాలి. పాడి పశువులు కూడా ఆడంబరంగా సంతోషంగా ఉండాలి. పాడి పంట మంచిగా ఉండాలి, పంటలు బాగా పండాలి, మన రాష్ట్రము కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. అగ్నిగుండాలు తొక్కడం ప్రత్యేకత ఏమిటయ్యా అంటే అగ్నిగుండము తొక్కడం వల్ల చాలా విశిష్టత ఉన్నది. చెప్పుకుంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఆనాడు దక్షక ప్రజాపతి మహారాజు గారు చేసినటువంటి యాగాన్ని ధ్వంసం చేయడం కోసము వీరభద్రుడు చేసినటువంటి యొక్క అగ్నిగుండ ప్రవేశం ఇది. కాబట్టి ఈ అగ్నిగుండ ప్రవేశం చేయడం వల్ల శరీర భాగంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలే కావచ్చు, సంతానము లేనటువంటి సమస్యలు కావచ్చు, వివాహము కానటువంటి సమస్యలు కావచ్చు, వగైరా ఉద్యోగ సమస్యలే కావచ్చు, ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ అగ్నిగుండ ప్రవేశము చేయడం వల్ల ఆ దోషాలన్నీ కూడా పరిహారమై కుజదోషం కావచ్చు, కాలసర్ప దోషం కావచ్చు, నవగ్రహ దోషాలు కావచ్చు అన్నీ కూడా పరిహారమై వారికి సుఖము, శాంతి, ఆనందం కలుగుతున్నది. వాళ్ళ మొక్కుబడులు కూడా చెల్లుబాటు అవుతున్నాయి. కాబట్టి అదే ఆనవాయితీగా మనం అగ్నిగుండాల కార్యక్రమాలు కొమ్రవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో ఏ విధంగా శాస్త్ర ప్రకారంగా కార్యక్రమాలు వీరశైవ ఆగమ ప్రకారం కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇక్కడ కూడా అదే వీరశైవ ఆగమ సంప్రదాయ పద్ధతిలో కూడా మనం కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తున్నాము. మేము గత 20 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరిపించడము మాకు కూడా ఆనందదాయకంగా ఉన్నది. ఎందుకంటే వంశం పరంపరంగా వస్తున్నటువంటి ఆచారాన్ని పడగొట్టకుండా మరి జగదీశ్వర్ గారు కానీ, మరి సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, మరి కార్యదర్శి కానీ వీరంతా కూడా వారి సహకారము, గ్రామ ప్రజల యొక్క సహకారము, దేవాలయ కమిటీ సభ్యుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేస్తున్నాము. కాబట్టి భక్తులంతా కూడా సకాలంలో సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని చెప్పేసి భగవంతుని స్మరిస్తున్నాము. ఆ తర్వాత రాను ఈ రోజు 250 మంది ఈ రోజు అగ్నిగుండ ప్రవేశం చేయడం చాలా విశిష్టత. ఎందుకంటే ఎంత భక్తితో వాళ్ళు చేస్తున్నారో, అంత మక్కుబడితో వాళ్ళు మా స్వామివారి అగ్నిగుండ ప్రవేశం చేస్తున్నారు, అంతా వాళ్ళ ఫలితాలు కూడా ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి ఆ ఫలితం ఉండడం వలన ఈ రోజు 10 మందితో స్టార్ట్ అయినటువంటి అగ్నిగుండ కార్యక్రమం ఈ రోజు 250 మంది టికెట్లు తీసుకొని వాళ్ళు పైసలు కూడా లెక్క చేయకుండా నాకు భగవంతుని ఆశీర్వాదం కావాలి, మేము అగ్నిగుండ ప్రవేశం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి భగవంతుని ఆశీస్సులు వాళ్ళకు కూడా ఉండాలి. మరి అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞత.